ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్స్‌లో గూగుల్ కీబోర్డ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, తర్వాత ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలని. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒకటైతే డిస్క్లైమర్, ఈ గూగుల్ కీబోర్డ్‌లో ఉన్న ఫీచర్స్ మీరు ఏదైతే ఆండ్రాయిడ్‌లో చూస్తారో అవన్నీ అయితే ఉండవన్నమాట దీంట్లో. అవి ఏంటని చెప్పి మీకు ముందు అయితే తెలుస్తుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే. సో యాప్ స్టోర్‌లోకి వెళ్లి జీబోర్డ్ లేదా గూగుల్ కీబోర్డ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది యాప్ అనేది. దీన్నైతే ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మీరు గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎనేబుల్ ఫుల్ యాక్సెస్ అని, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కీబోర్డ్ సెక్షన్ అయితే క్లిక్ చేసి దాని తర్వాత జీబోర్డ్ని అయితే ఎనేబుల్ చేసి కింద కనిపిస్తున్న అలో ఫుల్ యాక్సెస్ కూడా అయితే ఎనేబుల్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వెళ్ళండి మెయిన్ ఆప్షన్స్లోకి. అక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కీబోర్డ్ కూడా ఏది కావాలనుకున్నట్లయితే అది. దాని తర్వాత వచ్చేసి కీబోర్డ్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు దీన్ని ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి. ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. లైక్ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ ఉన్నాయి, ఇంకా మరికొన్ని అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైనా అప్లికేషన్లో కీబోర్డ్ని చేంజ్ చేయాలి అంటే సింప్లీ మీకు ఇక్కడ గ్లోబ్ ఐకాన్ కనిపిస్తుంది కదా బాటమ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫుల్ లిస్ట్ ఆఫ్ కీబోర్డ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి మీరు జీబోర్డ్ని అయితే చూస్ చేసుకోండి. అంతే అనమాట గైస్. ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ ఆండ్రాయిడ్లో వర్క్ అయినట్లే వర్క్ అవుతుంది. కానీ దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ లైక్ క్లిప్ బోర్డ్ అవ్వచ్చు, ఇంకా మరికొన్ని సెట్టింగ్స్ అయితే ఉండవు అనమాట. సో అదనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు గూగుల్ కీబోర్డ్ని అయితే ఇన్స్టాల్ చేసి యూస్ చేయొచ్చు మీ ఐఫోన్ మొబైల్ ఫోన్స్లో. ఒకవేళ ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి, లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది ఐఫోన్ యూజర్స్ అయితే పుష్ చేస్తుంది ఎవరైతే ఈ టాపిక్ని సర్చ్ చేస్తున్నారు. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.